మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్కారం అండి. ఈ రెండు జెడ్పీటీసీలు పులివెందుల ఒంటిమిట్ట జరగబోయే ఎలక్షన్లు రెండు కూడా వైసీపీకి కంచుకోట లాంటివి. ఎటువంటి పరిస్థితుల్లో మంచి విజయం సాధించి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాము కడప జిల్లా వాసులు రెండు మండలాలలో కూడా. కానీ నిన్న మొన్న జరిగిన హత్యా ప్రయత్నం లాంటి ప్రయత్నాలు పులివెందులలో ఇది ఎన్డీఏ కూటమి ఇలాంటి ముందు ముందు జరగకుండా ఆపాలి. ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇది చాలా తీవ్రమైన విషయము ఆలోచించుకుని పులివెందులలో జరిగే సంఘటనలు ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఆపాలి. ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలి. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఓట్లు వేసే విధంగా అవకాశం కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి ముందు ముందు జరగకుండా వాళ్ళ కార్యకర్తలకు హితవు చెప్పాలి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ముందు ముందు ఇలాంటి జరిగినా కూడా అప్రమత్తంగా ఉండి వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సంక్షేమ పథకాలు. ఎన్డీఏ కూటమి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారానికి వచ్చింది, కానీ వాళ్ళు సక్రమైన అధికారం చేస్తే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు. 5 సంవత్సరాలు మేము వెయిట్ చేసి వాళ్ళ పరిపాలన చూసేదానికి వెయిట్ చేస్తున్నాం, కానీ 14 నెలల్లో ఎలాంటి సంక్షేమ పథకాలు అర్థం కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అర్థం కూడా చేయలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి అందరూ మాకు ఓటేసి మంచి విజయం సాధించాలి. ఇద్దరు కూడా ఎర్రవరెడ్డి సుబ్బారెడ్డి గారు ఒంటిమిట్ట అలాగే పులివెందుల క్యాండిడేట్ కూడా వైసీపీ ఘన విజయం సాధించి మా జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తారు. థ్యాంక్ యూ. ఉమ్మడి కడప జిల్లాలోని 2 జెడ్పీటీసీ స్థానాలకు కానీ బై ఎలక్షన్ అనౌన్స్ అయింది. ఆ దీంట్లో ప్రచారంలో భాగంగానే ఈరోజు ఒంటిమిట్టలోని కొత్త మాధవరంలో మేడ రఘునాథ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒంటిమిట్టలో సజావుగా మేమందరం ప్రచారం చేస్తున్నాం, కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో నిన్న అంతకుముందు రోజు జరిగిన ఇన్సిడెన్సెస్ అందరూ చూసినారు. ఈ విధంగా అధికార పార్టీ మేము అధికారంలో ఉన్నాము అని చెప్పేసి ఒక ఎక్స్ సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీలో ఏదో దౌర్జన్యం చేసేసి మేము సాధించేశాము అనే విధంగా స్టేట్ అంతా చూపించాలని అనుకోవడం చాలా పొరపాటు. నిన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద, వేల్పుల రాము గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాలి, అంతేగాని భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లను కూడా ఉండనీయకుండా పరిస్థితి చేసేసి ఏదో గెలుపు సాధించాలని అనుకోవడం చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము. పోలీసు వాళ్ళందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరపండి. అది అందరికీ మంచిది. ఎందుకంటే ఇలాంటి సంకేతాలు పోవడం తర్వాత అది ఒక మంచి పరిణామాలకు దారి తీయవు. కాబట్టి ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీకి, పోలీసు వాళ్ళది. కాబట్టి ఆ దిశగానే పనిచేయాలి. ప్రశాంతంగా ఎలక్షన్స్ జరపాలని కోరుకుంటున్నాం.